మాటలు, పరమునకు నడిపించే మాటలు, ఆపదలను ఎదుర్కొనేటటువంటి గొప్ప మాటలను మేము ధ్యానించబోతున్నాం. వాటి ద్వారా మాకు బలాన్ని, శక్తినివ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. వాటి ప్రకారమై నడవగలిగినటువంటి కృప సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డకు ఈ మాటలు వింటున్న నీ ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మొదటిగా మీ అందరికీ కూడా మరొకమారు వందనాలు, మట్టలాదివారపు శుభాలు, శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసము ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడుగా, ప్రభువుగా ఉన్నాడు. అదే రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు తన బిడ్డలను విడుదల వైపునకు నడిపించడానికి, సంతోషము, సమాధానమును ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన కొరకై తిరిగి లేచాడు, మన కొరకై మరొక మారు రాబోతూ ఉన్నారు. అటు యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక దినాన గాడిదయు మరియు గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు దారి పొడవున జనసమూహంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి వారి బట్టలను పరిచినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నప్పుడు పురులారా, ఆయనను బట్టి చెప్పబడినటువంటి ఒక మాట కనుక మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. అక్కడ ఈ రీతిగా ఈ మాట రాయబడి ఉంది కదా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి, అమ్మ ఎవరి యొద్దకంట, నీ యొద్దకు వచ్చుచున్నాడు అని దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరి యొద్దకు వచ్చాడంటే మన యొద్దకు వచ్చాడు ఆయన. ఆమె మనందరి యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. వాక్య రూపంలో కానీ, దర్శనం రూపంలో కానీ. ఇది 2000 సంవత్సరాల క్రితము జరిగినప్పటికీ కూడా ఆయన నేటికి మనం బలపరుస్తూ అనేక రూపాలలో మన యొద్దకు వస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. పుల్లరా, ఆయన ఎలాగొచ్చాడంటే సాత్వికుడుగా వచ్చాడు. సాత్వికుడుగా మన యొద్దకు ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథాన్ని కనుక ఒకసారి మనం పరిశీలన చేస్తే 9వ అధ్యాయము 9వ వచనంలో ఇదే మాటను ఒకసారి మనం చూడొచ్చు పుల్లరా. ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, సియోను నివాసులారా ఎలాగంట పుల్లరా, బహుగా సంతోషించుడి. ఏమంటున్నారండి? బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా అదిగో ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు అనగా యేసుక్రీస్తు ప్రభువారు నీతిపరుడును ఆ రక్షణ గలవాడును దీనుడునై అదిగో ఎవరి యొద్దకు వచ్చున్నాడంట? నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన రాజు ఎలాంటి వాడు అని ఈ లేఖనం మాట్లాడుతూ ఉంటుందంటే పుల్లరా, నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడుగా, సాత్వికుడుగా ఎవరి యొద్దకు వచ్చాడు? మనందరి యొద్దకు వచ్చాడు. మనందరి యొద్దకు ఆయన వచ్చి ఉన్నాడు పుల్లరా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సంతోషముగా, ఉల్లాసముగా ఉండాలి. అఫ్కోర్స్ మనకి బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు అనేకం ఉండొచ్చు. కానీ యేసయ్య గనక నీ యొద్దకు వచ్చాడు అని విశ్వసిస్తే, ఆయన వచ్చాడు అని గనక మనము నమ్మితే, ఏదైతే భారములతో, ఇరుకులతో, ఇబ్బందులతో బాధపడుతున్నామో వాటన్నిటికీ
ఇదిగో సాత్వికుడైన, దీనుడైన, నీతిపరుడైన, రక్షణను మనందరికీ అనుగ్రహించగలిగినటువంటి మహాశక్తివంతుడైనటువంటి ఆయన వాటన్నిటినీ మన జీవితాల నుంచి దూరం చేయబోతా ఉన్నాడు. ఆయన ఎవరి యొద్దకు వచ్చాడంట? మన యొద్దకు వచ్చాడు అని గనక మనము నమ్మితే, మనం నమ్మాలండి. మన యొద్దకు వచ్చాడు అని మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన రాకముందంట పిల్లరా, ప్రపంచమంతా దుర్నీతితో ఉండిపోయింది. ప్రపంచమంతా కూడా దుర్నీతితో నిండిపోయి, దుర్నీతి ప్రభావాలతో నిండిపోయి, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియలేనటువంటి స్థితిగతులలో ఈ లోకమంతా కూడా ఉండిపోయింది. కానీ ఆయన రాజుగా వచ్చాడు, సాత్వికుడుగా వచ్చాడు, దీనుడుగా అనగా తన తాను తగ్గించుకొని నీకు నాకు రక్షణను ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా ఈ వచనము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం నమ్మవలసిన ప్రథమ ప్రాధాన్యతమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మన యొద్దకు వచ్చాడని. ఆమేన్. ఆయన మన యొద్దకు వచ్చాడు, ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన మనలోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బహుగా సంతోషించాలి, బహుగా ఇప్పుడు మనము ఆనందించేటటువంటి వారిగా ఉండాలి. పిల్లరా, లేఖనం గనక ఒక మాట గనక మనం చూస్తే, ఇందాక మనం అన్న ఒక మాట దుర్నీతి అని, రోమాపత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాటను ఒకసారి మనం చూడొచ్చు. పిల్లరా, రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క ఇదిగో సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను ఇదిగో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది పుల్లారా. దుర్నీతి చేత సత్యమును కొంతమంది బిడ్డలు ఏం చేస్తున్నారంట? అడ్డగిస్తున్నారంట. సత్యమును అడ్డగిస్తున్నారు. అదిగో మీరు చెప్పేది సత్యం కాదని చెప్తున్నారు. సత్యమును అడ్డగించేటటువంటి వారి భక్తిహీనత మీద పుల్లరా, దుర్నీతి మీద చూడండి, వారి భక్తిహీనత మీద దుర్నీతి మీద ఎవరి కోపం రగులుకోవటానికి అవకాశం ఉంది? దేవుని కోపం. ఎవరి మీదంట? సత్యాన్ని అడ్డగించేటటువంటి వారి మీద. సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వారిని, లేకపోతే వారిని అడ్డగించేటటువంటి వారు ఎందరైతే ఉన్నారో వారి భక్తిహీనత మీద, ఆ దుర్నీతి మీద దేవుని కోపము బయలుదేరబోతా ఉంది అని గమనించాలి, గ్రహించాలి. ఇప్పుడు అదంతా కూడా తీసివేయటానికే కదా, ఆ భక్తిహీనత అంతా కూడా పోగొట్టడానికే కదా, దుర్నీతి ఏమాత్రం కూడా ఉండకుండా చేయటం కోసమే కదా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము మన యొద్దకు వచ్చింది. ఆమేన్. అని ఎవరి యొద్దకు వచ్చారంట? మన యొద్దకే కదా. ఎందుకు? నీవు సత్యమందు ప్రతిష్ఠించబడాలని. ఆయన ఎలాగైతే సాత్వికుడుగా, దీనుడుగా, రక్షణ కలిగిన వాడుగా, నీతిపరుడుగా ఉన్నాడో అదే రీతిలో నీవు నేను ఇదిగో ఉండటానికి ఆయన మన యొద్దకు వచ్చాడు. దుర్నీతి మొత్తాన్ని కూడా తీసివేయటానికి, సత్యమును అడ్డగిస్తున్నటువంటి వారి భక్తిహీనత మీద, దుర్నీతి మీద ఆయన కోపము రగులుకుంటుంది. ఎందుకంటే ఆయన బిడ్డలందరూ కూడా ఇదిగో అసత్యములో కాకుండా సత్యములో నడవటానికే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మన యొద్దకు ఎలాగొచ్చాడంటే దీనుడుగా, సాత్వికుడుగా మన యొద్దకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన మన యొద్దకు వచ్చాడు కాబట్టి, దుర్నీతి మొత్తాన్ని కూడా తీసివేయటానికి ఆయన వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన ప్రభావం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూస్తే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూడొచ్చు. 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. ఈ రీతి అక్కడ రాయబడుతుంది ఒక మాట, నేను చెప్తాను చూడండి. పుల్లరా, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయంను బట్టి
విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని. ఆమేన్. చాలా శ్రేష్టమైనటువంటి మాట పిల్లరా. తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము. ఆయన ఏ విధమైనటువంటి మహత్యాన్ని చూపబోతున్నాడంట? తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమును చూపటానికి ఆయన మన యొద్దకు వచ్చాడంట. ఆయన శక్తి యొక్క అపరిమితమైనటువంటి బలం ఏంటో మనం తెలుసుకోవాలి. మొదటిగా ఎప్పుడు తెలుసుకుంటాం? దుర్నీతిలో ఉన్నప్పుడు తెలుసుకుంటామా? లేదు కదా. పాపము శాపములో ఉన్నప్పుడు తెలుసుకుంటామా? లేదు కదా. మరి ఎప్పుడు తెలుసుకుంటాం? ఆయనను మనము సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, అపరిమితమైనటువంటి మహత్యము ఎట్టిదో మనము ఎప్పుడు తెలుసుకోగలమంటే రక్షణలోనికి నడిచినప్పుడు మాత్రమే. అది మనము తెలుసుకోవాలని ఆయన ఎవరి యొద్దకు వచ్చాడంట పిల్లరా? మన యొద్దకు వచ్చాడంట. మరి మన యొద్దకు వచ్చేసేటువంటి ఆయనను మరి మనం గుర్తించామా? ఇప్పుడు ఆయన మనతో పాటే ఉన్నాడని మనం చూస్తున్నాం. వాక్య రూపంలో ఉన్నాడని మనం చూస్తున్నాం. మన యొద్దకు వచ్చాడు ఆయన. మరి మనం తెలుసుకుంటున్నామా? లేదు. తెలుసుకుని ఆయన ప్రకారమే నడుస్తున్నామా? లేదు. ఆయన ఎంతగా సాత్వికుడుగా, దీనుడుగా, ఇదిగో నీతి కలిగినటువంటి వారిగా, రక్షణ కలిగినటువంటి వారిగా ఉండి ఎలాగైతే మన యొద్దకు వచ్చాడో తెలుసుకున్నటువంటి మనము కూడా అదే విధమైనటువంటి పద్ధతులలో నడవటానికి, ఆయన అపరిమితమైనటువంటి శక్తిని మనం తెలుసుకోవడానికి ఆయన నేటి దినాన మనందరి యొద్దకు వచ్చాడండి. నమ్మిన వారు దేవునికి మహిమ చెల్లిద్దాం. నమ్మిన మనమందరం కూడా ధన్యులమే. ఎందుకు? ఆయన మన కోసమే వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన వచ్చాడని తెలుసుకొని కూడా పారిపోతున్నాం. ఏమవుతున్నామంట? పారిపోతున్నాం. పరిశుద్ధులుగా అయ్యా జీవించండి అని ఆయన చెప్తే అలాగే జీవించకుండా ఉండటానికి మనం పారిపోతున్నాం. పవిత్రులుగా జీవించండి అని చెప్తే అలాగ మేము జీవించమని చెప్పి మనం ఏం చేస్తున్నామంట? పారిపోతాం. మరి ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? మన యొద్దకే కదా. ఎవరి కోసం వచ్చాడు? మన యొద్దకే కదా. ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? మన కోసమే కదా. ఎందుకని? ఆయన అపరిమితమైనటువంటి శక్తి ఎలాంటిదో, మహత్యము ఎలాంటిదో తెలుసుకోవడానికి ఆయన ఇవన్నీ చేస్తే మనం ఏమవుతున్నామంట? పారిపోతున్నాం, వెళ్ళిపోతా ఉన్నాం. ఏం చేస్తున్నామంటే మనం వెళ్ళిపోతా ఉన్నాం. లేఖనాల్లో గనక ఒక మాట మనం చూడగలిగినట్లయితే పుల్లారా, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను ఒకసారి మనం చదువుదామండి. యెషయా గ్రంథాన్ని గనక ఒకసారి మనం చూస్తే పుల్లరా అక్కడ రీతి ఒక మాట రాయబడి ఉంది. 52వ అధ్యాయము 11, 12 ఈ 2 వచనాలు గనక మనం చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది కదా. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి. అంటే పవిత్రపరచుకోండి అని లేఖనాలు మాట్లాడుతూ ఉంటే మనమేమంటున్నామంటే ఇక్కడ చూడండి, అక్కడ 12వ వచనంలో మీరు త్వరపడి బయలుదేరరు. పాయింట్ గమనించండి ఇక్కడ పుల్లారా. ఆయన మన యొద్దకు ఎందుకు వచ్చాడు? నెంబర్ 1, మన పవిత్రులుగా చేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి, సంతోషముగా ఆనందముగా ఉంచటానికి, ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో తెలుసుకోవడానికి ఆయన మన యొద్దకు వచ్చాడు. పవిత్రమైనటువంటి జీవితం జీవించమని ఆయన చెప్తే మనమేమంటున్నామంట? మీరు త్వరపడి బయలుదేరరు. అనగా మనము త్వరపడి ఆ అపవిత్రమైనటువంటి దానిని విడిపించుకోవటానికి ప్రయత్నం చేయమంట. మనం దేనికి ప్రయత్నం చేయం? మనం అపవిత్రమైనటువంటి దాన్ని విడిపించుకోవడానికి మనం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయమంట. అదే విధంగా రాయబడింది, మీరు త్వరపడి బయలుదేరరు. ఇంకేమో రాయబడింది? పారిపోవు రీతిగా వెళ్ళరు. పారిపోరు. అపవిత్రమైన దాని నుంచి మీరు పారిపోరు. ఇదిగో నీ యొద్దకు వచ్చి అని ఇలాగ జీవించండి, ఇలా ఉండండి, ఇలాగ జీవిస్తే మీకు ఉల్లాసము, రక్షణ, సంతోషము, నెమ్మది, సమాధానం అని చెప్తే, అపవిత్రమైన దాని నుంచి బయటికి రమ్మని చెప్తే మనం త్వరగా బయలుదేరమంట. మాకు అపవిత్రమైనవే కావాలి,
అనే ఆలోచన బట్టేమో కానీ, లేకపోతే మీ మాట ఇదేంట్లే అనే ఆలోచన బట్టేమో కానీ, వాటి నుంచి త్వరగా పారిపోయి బయటికి రావాలి అనే ఆలోచన ఏమాత్రం కూడా ఉండదంట. మరి ఉన్నప్పుడు ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎలాంటిదో మనం తెలుసుకోగలమా? తెలుసుకోలేము. ఆయన శక్తివంతుడు అని మనం వింటున్నాం, ఆయన శక్తివంతుడు అని మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అదే కార్యము మన జీవితాల్లో కూడా జరగాలంటే అపవిత్రమైన దాని నుంచి మనం బయటకు వచ్చేయాలి. కానీ లేఖనం మాట్లాడుతుంది మనం బయటికి రావటానికి కుదరట్లేదంట. బయలుదేరమంట. మనం అపవిత్రమైన దాని నుంచి బయటికి రావాలని ఆలోచన ఉండదంట. ఒకవేళ కనుక దాన్ని విడిచిపెట్టి వస్తే, అపవిత్రమైన దాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం పవిత్రంగా జీవిస్తాను, నా కోసమే దీనుడుగా సాత్వికుడుగా ఇదిగో ఆయన వచ్చాడు అని గనక మనం నమ్మి ఆయన కోసం ఒక అడుగు ముందుకేస్తే, లేఖనం మాట్లాడుతూ ఉంది పిల్లలు అక్కడ, యెహోవా మీ ముందర నడుచును. ఆమేన్. మనం ఒక అడుగు ముందర వేస్తే ఆయన మన ముందర నడుస్తూ మన ముందుకు నడిపిస్తాడంట. ఇప్పుడు చెప్పండి, నడిపించేది ఎవరు? నడిచేది మనమైనా మనం నడిపించేది ఎవరు పిల్లరా? దేవుడే. నువ్వు అంటున్నావు నేను సొంతగా ప్రయాణం చేస్తున్నాను, సొంతగా నడుస్తున్నాను, నాకేమీ లేదు అనుకున్నావు, కానీ నీ ముందర ఉండి నడిపించేది ఆయనే. ముందర మాత్రమే కాదు పిల్లరా, లేఖనంలో మాట్లాడుతూ ఉంది, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. వెనుకటి భాగము కూడా ఏం చేస్తారంట? కావలి కాస్తారు, కాపలాగా ఉంటారు. అంటే ముందా ఆయనే, వెనకాల కూడా ఆయనే ఉండి మనల్ని ఏం చేస్తారంట? ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంక భయపడాలా మనం? ముందర ఎవరున్నారు? ఆయనే. వెనకాల ఎవరున్నారు? ఆయనే. ఆయనే మన యొద్దకు చేంజ్ చేశారంట. ఇదిగో దీనుడుగా ఉంటావా, సాత్వికుడిగా ఉంటావా, ఇదిగో నీకు ఉల్లాసం వచ్చింది, సంతోషం వచ్చింది, రక్షణ వచ్చింది, సమాధానం వచ్చింది అని ఆయనే చెప్పి, ఆయనే మన ముందరి నడుస్తూ, ఆయనే మన వెనకటి భాగంలో కాపలా కాస్తూ మన వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తూ ఉంటే ఇంకను మనం ఎలాగుంటున్నామో తెలుసా పుల్లారా? అపవిత్రమైన వాటి కోసము మనం ప్రయాసపడుతూ ఉంటున్నాం. అపవిత్రమైన వాటి కోసం మనం ఏం చేస్తున్నామంట? ప్రయాసపడుతున్నాం. ఎంత బాధాకరమైన విషయం పుల్లారా! ఆయనేమో నీ యొద్దకు వచ్చి నువ్వు పవిత్రంగా ఉండమని చెబితే అలా ఉండటానికి ఇష్టపడకుండా అపవిత్రంగానే ఉండటానికి మనం ఇష్టపడుతున్నాం. కాబట్టి మన జీవితాల్లో సరైనటువంటి ఫలింపును, ఎదుగుదలను మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ప్రభునందు పిల్లలు ఒక మాట గమనించండి. ఈ మచ్చల ఆదివారపు రోజున ఆయన మన యొద్దకు వచ్చి మనతో చెప్తున్నాడు, ఇదిగో నేను నీ యొద్దకే వచ్చాను అని. ఎవరి యొద్దకంట? ఎవరికి వారు చెప్పుకోండి, గుండెల మీద చేసుకుని, ఆయన మన యొద్దకే, మన కోసమే. ఎవరి కోసం అంట? మన యొద్దకు మన కోసమే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యొద్దకు మన కోసమే ఆయన వచ్చాడు. మరి మన కోసం ఆయన వచ్చినప్పుడు ఆయన కోసం మనం బ్రతకొద్దా? బ్రతకొద్దా? మన కోసమే కదా ఆయన వచ్చింది. ఎవరైనా వస్తున్నారా నీ కోసం? నేను రక్షించడానికి బాధలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తున్నారా? నువ్వు కష్టాలు ఉన్నప్పుడు వస్తున్నారా? సరే, వచ్చిన 1-2 రోజులు నీకు తోడుగా ఉంటాడు. నిరంతరం తోడుగా ఉంటారా? వారి వారి పనులు మానేసుకొని నీ కోసం తోడుగా ఉంటారండి? నీ బాధను పంచుకుంటారా? కొన్ని దినాలు పంచుకుంటారు, కాదని నేను అంటల్లా. కొంతవరకే, కొంత సమయం మట్టుకే. కానీ నిరంతరం నీతో పాటు ఉండి నీ ముందర నడిచేవాడు ఆయన మాత్రమే. ఆమేన్. నీ ముందర నడిచేది ఆయనే. నీ బంధువులు కొంతకాలమే నడుస్తారు, మరి కొంతకాలము నిన్ను విడిచి వెళ్ళిపోతారు. నీ స్నేహితులు కొంతకాలమే ఉంటారు, మరి కొంతకాలం నిన్ను విడిచి వెళ్ళిపోతారు. కానీ నీ ముందర నడుస్తూ నిన్ను బలపరిచేది ఆయన మాత్రమే. అందుకే ఆయన మన యొద్దకు వచ్చి చెప్తున్నాడు, నువ్వు పవిత్రంగా జీవించవా, పరిశుద్ధంగా జీవించవా అని ఆయన మనతో ప్రేమగా మాట్లాడుతున్నాడని. జీవించడానికి మనం ఇష్టపడాలి, జీవించడానికి మనం ప్రయాసపడాలి. నాటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద వస్తే అందరూ కూడా సంతోషంగా ఉండి కేకలు వేసి ప్రభునామాన్ని స్తుతించారంట.
ఇదిగో ఆయన మా యొద్దకు వచ్చారని. మరి మనంత ఎక్కువగా ఎంత కేకలు వేసి ప్రభుని స్తుతించాలండి. ఆయన మన యొద్దకు వస్తే, మన పాపములు తీసివేయడానికి వస్తే, శాపాలను తీసివేయడానికి వస్తే మరింత ఎక్కువగా మనం స్తుతించాల్సిన అవసరం ఉందా లేదా? ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన మన యొద్దకు వచ్చాడు, ఆయన మన ముందర నడుస్తున్నాడు. కాబట్టి మనము శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మనం తెలుసుకోవాలి. అంతే తప్ప మనము అపవిత్రత నుంచి మేము బయటికి రాము అని చెప్పకూడదండి. ఈ పాపపు స్థితి నుంచి మేము బయటికి రామయ్యా అని మనం ఎప్పటికీ ఎన్నటికీ కూడా చెప్పకుండా, అయ్యా నిజమే నా కోసం వచ్చావు కదా, నేను నీ కోసమే నడుస్తాను, ఇంకా నన్ను బలపరచవా, నన్ను శక్తితో నింపవా, నీ కృపకి పాత్రులుగా చేయవా అని నేటి దినాన్ని అడిగితే, ఆ దినాన జన సమూహం అంతా ఇక్కడ ఎంతటి సంతోషాన్ని పొందారో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వస్తున్నటువంటి ఆ వీధులలో ఎంత సంతోషాన్ని పొందారో అంతే సంతోషము, అదే సమాధానము ఇప్పుడు మనకు కలగాలన్నా, మనం చూడాలన్నా నీ యొద్దకు వచ్చిన యేసయ్యను వాక్కును నీ హృదయంలో గనక భద్రం చేసుకోగలిగినట్లయితే, నీ హృదయంలో కనుక భద్రపరచుకోగలిగినట్లయితే నీకు ఇప్పుడే ఆయన విడుదలను ఇవ్వబోతున్నాడు, శాంతిని ఇవ్వబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. రక్షణకరమైన స్థితిలోనికి నిన్ను, నీ కుటుంబానికి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి ఆయన విశ్వసిద్దాం, ఆయన నమ్ముదాం, యవన రక్తము ద్వారా కరగబడదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థనలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనలో ముందు కొనసాగుదాం. పిల్లరా, వితబడిన మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. నీ యొద్దకు వచ్చాడు ఆయన. బాధలో ఉన్న నిన్ను, కష్టాలు ఇరుకులో ఉన్న నిన్ను విడిపించడానికి, విమోచించడానికి నీ యొద్దకు వచ్చినటువంటి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన ద్వారా మాత్రమే రక్షణ, పరలోక రాజ్య ప్రవేశం ఉందని నమ్మితే, అతి కృప దేవదేవుడు ఇప్పుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడే ఇవ్వబోతూ ఉంటుండగా మన యొద్దకు వచ్చిన ఆయనకు మన హృదయాన్ని సమర్పిద్దాం, మన జీవితాన్ని సమర్పిద్దాం. ఏ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న వాటన్నిటినీ అయ్యా నీవే దూరము చేసి నన్ను నీ బిడ్డగా మలచమని ప్రభు నువ్వు మనస్సారా మనస్ఫూర్తిగా అడిగితే, అతి కృపతో ఇప్పుడే ప్రభు దర్శించి ధైర్యపరిచి బలపరచిపోతుంటుండగా ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందు కొనసాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచారు నాయన. నీ శ్రేష్టమైనటువంటి మాటలతో నా ప్రభువా నాయన ఆనందమును, సంతోషమును, బలాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. మీరు అన్నారు మీ యొద్దకే నేను వచ్చానని. అవునా ప్రభువా, మనసారా మిమ్ములను మా హృదయాల్లోనికి చేర్చుకుంటున్నాం. మా పరిస్థితులన్నిటిని మార్చండి, లోపాలన్నిటిని సవరించండి, సరిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. నీకు నమ్మకమైన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మేమందరము జీవించగలిగినటువంటి కృప దయచేసి అపవిత్రమైన దాని నుంచి త్వరగా తొలగిపోయి పవిత్రమైన నీ మాటల యందు లక్ష్యం ఉంచి వాటి ప్రకారమై నడిచి కొనసాగే కృప దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. దేవుడు